ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు హిందూపురం నియోజకవర్గంలో హిందూపురం రూరల్ మండలం తూముకుంట పంచాయతీ గోలాపురం గ్రామంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు కెవి చలపతి గారి ఆధ్వర్యంలో ఓబీసీ సామాజిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన విశ్వకర్మ కౌశల్య యోజన పథకం కింద 18 చేతి వృత్తుల వారికి లబ్ధి చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ కళ్యాణ యోజన, సౌర విద్యుత్ అనేక పథకాలు, వాటి సంక్షేమాల గురించి ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు కెవి చలపతిరావు వివరించడం జరిగింది. కార్యక్రమంలో నాగరాజు, జగదీష్, చంద్రప్ప, కృష్ణప్ప, సోమశేఖర్, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడు, 2 సార్లు ప్రధానమంత్రి అయినాడు. అయితే ఆయన ఆస్తి ఈరోజు 2 కోట్లే కదా. మీకు నాకు తెలిసి మీరందరూ కూడా ఆయన కింద సాగుకారులే అనిపిస్తుంది. మనమందరూ కూడా ఆయన కింద సాగుకారులే అనిపిస్తుంది. ఆయన కంటే మన భూములు మధ్య లెక్కేసుకుంటే ఆయన కింద మనమే సాగుకారులు అనుకుంటాం. మీరు గమనించుంటారు, ఒక సర్పంచ్ నాకు తెలిసి ఒక 5-6 కోట్లు ఉంటాడండి. కానీ ఒక దేశ ప్రధానమంత్రి ప్రపంచంలోనే అత్యంత నీతికి నిజాయితీకి మారుమేలుగా ఉన్నాడంటే ఒక్క భారతదేశపు నరేంద్ర మోదీ గారే అని మనం చెప్పుకోవాలి. అలాగే ఈ గుడికి నేను రాజకీయం మాట్లాడుకుంటూ, కానీ ఆ రాజకీయంలో ఈరోజు రామ మందిరం కట్టిందా లేదా? కట్టింది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి ఒక TMA స్థాయి నుంచి చాయ్వాలా అంటే మనలాంటి వ్యక్తే కదా, మనలాంటి వ్యక్తే కదా. ఇప్పుడు చాయ్వాలా స్థాయి నుంచి దేశ అత్యున్నత స్థానమైన ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినాడంటే అది ఒక భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమైంది. మిగతా ఎవరు కూడా ఆ పని చేయలేరు. ఆ స్థానంలో తీసుకుపోయినాడు. మన కష్టాలు మన మధ్యలో ఉండడానికే తెలుస్తాయి, ఎక్కడో బంగ్లాలో ఉంటే ఎవరికి తెలియదు కదా. అలాగే ఆ మహాత్మావుడు మనలాంటి వ్యక్తులతో ఉండి ఈ దేశ ప్రజలు ఏం కష్టాన్ని అనుభవిస్తున్నారు, ఎందుకు నా దేశం అభివృద్ధి చెందలేదు, వీళ్ళు అభివృద్ధి చెందాలంటే నేనేం చేయాలనే తపన ఆవేదనతో ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నో పథకాలు, నా ప్రజల అభివృద్ధి చెందాలా, ప్రజల అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అనే కాన్సెప్ట్తో మనకు ఎన్నో పథకాలు పెట్టాడు కదా. గమనించినారు మీరు గతంలో మనకు 23లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రూపాయి కేజీ బియ్యం ఇచ్చినారు కదా. ఆ రోజు బియ్యం ఎంత ఉండేదా? 400 రూపాయలు, 400. ₹5 కేజీ ఇస్తానే రాముడు అబ్బా అని రాయింది. కరెక్టే కదా. ఈరోజు ఫ్రీగా మనకి ఇస్తున్నారు కరోనా టైంలో ఉచితంగా. అది 2022 వరకు ఇస్తారు. ఈరోజు 60 రూపాయలు, 70 రూపాయలు బియ్యం మీరు బజార్లో కొంటా ఉన్నారు కదా.